ప్రొటెక్టివ్ సేఫ్టీ జాకెట్. దీనిని ధరించే విధానం అలానే ఉంటుంది. చేతికి తొడిగే గ్లౌజులు ధరించే విధానం నేలను శుభ్రపరిచే మాప్. ఇది 3 విభాగాలుగా వస్తుంది. వాటిని ఈ విధంగా జతపరచుకోవాలి. నీటిని నిల్వ లేకుండా చేసే వైపర్. ఈ వైపర్ 2 విడి భాగాలుగా వస్తుంది. వాటిని ఈ విధంగా అమర్చుకోవాలి. హార్డ్ బ్రిసిల్ బ్రష్. ఇది 2 భాగాలుగా వస్తుంది. ఇది అమర్చుకునే విధానాన్ని చూడండి. బాత్రూమ్ శుభ్రపరిచే పరికరం కాబ్ వెబ్ డస్టర్. ఇది 2 విడి భాగాలుగా వస్తుంది. దీనిని అమర్చుకునే విధానాన్ని చూద్దాం. ఈ పరికరాన్ని బూజు దులపటానికి ఉపయోగించుకోవాలి. స్వింగ్ లిడ్ డస్ట్బిన్. ఈ పరికరము 2 భాగాలుగా ఉంటుంది. దీనిని అమర్చే విధానం పాఠశాల గదులలో మరియు పరిసరాలలో ఉన్న చెత్తను శుభ్రపరిచి ఇందులో వేస్తూ ఉండాలి. టాయిలెట్ బ్రష్. శౌచాలయాలను మరియు మూత్రశాలలను శుభ్రం చేసే పరికరం. ప్రతి ఒక్క ఆయాకు ఇవ్వబడే బకెట్ మరియు మగ్. స్ప్రే బాటిల్. ఎయిర్ ఫ్రెషనర్ను పిచికారీ చేయడానికి ఈ పరికరాన్ని ఉపయోగించాలి. మినీ బకెట్. విద్యార్థినుల సౌకర్యార్థము శౌచాలయాలలో ఉపయోగపడే పరికరం. బూజు కర్రతో బూజును దులిపే టాయిలెట్ క్లీనర్. 15 మిల్లీలీటర్లు తీసుకుని నీటిని కలుపకుండా ప్రత్యక్షంగా వినియోగించాలి. వెస్టర్న్ కమోడ్. ఫ్లష్ చేయాలి. శుభ్రపరిచే ద్రావణం టాయిలెట్ లోపలి వైపు, చుట్టూ గోడలు, సీటు నందు చల్లి 10 నిమిషాల పాటు అలాగే ఉంచుకోవాలి. టాయిలెట్ బ్రష్ను ఉపయోగించి టాయిలెట్ బౌల్ యూరినల్స్ను శుభ్రపరచుకోవాలి. కమోడ్ పైన, క్రింద, చుట్టూ ఏ భాగాన్ని వదలకుండా శుభ్రం చేసుకోవాలి. బ్రష్ను నీటితో టాయిలెట్ బౌల్లోనే శుభ్రపరిచి జాడించుకోవాలి.
ఆయాలు మాస్కులు, గ్లౌజులు, సేఫ్టీ జాకెట్లను విధిగా ధరించి బకెట్, మగ్గు వాడుకోవాలి. వెస్టర్న్ కమోడ్ టాయిలెట్ శుభ్రపరిచిన విధంగానే ఇండియన్ టాయిలెట్ ను కూడా టాయిలెట్ బౌల్ క్లీనర్ 15 మిల్లీలీటర్లు తీసుకుని నీటిని కలుపకుండా ప్రత్యక్షంగా వాడుకోవాలి. శుభ్రపరిచే ద్రావణాన్ని టాయిలెట్ లోపలి వైపు, చుట్టూ గోడలు, సీటు నందు చల్లాలి. టాయిలెట్ బ్రష్ ను వినియోగించి టాయిలెట్ బౌలును శుభ్రం చేసుకోవాలి. ఉపయోగించిన టాయిలెట్ బ్రష్ ను నీటితో టాయిలెట్ బౌల్లోనే శుభ్రపరిచి జాడించాలి. బాయ్స్ టాయిలెట్ బౌల్ ను కూడా టాయిలెట్ బౌల్ క్లీనర్ ను ఉపయోగించి శుభ్రపరచాలి. వాష్ బేసిన్ ను కూడా చిన్నపాటి బ్రష్ తో శుభ్రపరచుకోవాలి. బాత్రూమ్ క్లీనర్ ద్రావణం 10 మిల్లీలీటర్లు తీసుకుని లీటర్ నీటిలో కలుపుకోవాలి. ఈ మిశ్రమ ద్రావణాన్ని బాత్రూమ్ లో చల్లుకోవాలి. హార్డ్ బ్రిజిల్ బ్రష్ తో నేలను రుద్దుతూ శుభ్రపరచాలి. నీటి నిల్వలను వైపర్ సహాయంతో ముందు నుండి వెనక్కి లాగి నీటిని తోయవలెను. మాప్ సహాయంతో నేలను తడి లేకుండా ఒక పద్ధతి ప్రకారం వెనుకకు నడుస్తూ మొత్తం